ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని కీర్తన గ్రంథము 119 అధ్యాయము 82 వచనం. నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించున్నవి. తాను ఏదైతే అనుకుంటూ ఉన్నాడో దాని గురించి భక్తుడైతే ఎదురు చూస్తూ ఉన్నాడు. దానికోసం ఎదురు చూసి చూసి అతడి కనులు క్షీణించిపోతూ ఉన్నాయి. ఆయన రక్షణ కొరకు కనిపెట్టుకునేటువంటి వారందరూ ఆయన మీద ఉండేటువంటి ఆశను చంపుకోలేరు, నిరీక్షణ విడిచిపెట్టలేరు. ఒక నిశ్చయత కలిగి ముందు కొనసాగుతూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ దోషాలు కనిపెట్టి చూసినట్లయితే ఆయన ఎదుట మాట్లాడడానికి కూడా ఎవరికి యోగ్యత లేదు. ఇంకా తమ మార్గాల మీద ఆయన దృష్టి ఉంచబడిందని, తమ నడకంతా ఆయన పరిశీలన చేస్తుందని వారికి తెలుసు కాబట్టి జరుగుతున్నటువంటి ప్రతి దాన్ని చూసి బుద్ధి తెచ్చుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఉన్నారు. భక్తుడైతే చెప్తూ ఉన్నాడు, నీవు నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించున్నవి. కనుక మన యొక్క ప్రవర్తన మనం కనిపెట్టుకొని ఉండాలి. మన ప్రవర్తన మనం కనిపెట్టుకొని ఉంటే ఖచ్చితంగా మనం ఎక్కడెక్కడ తప్పిపోతుంటామో మనం చూసుకుంటాము. ఒక పసిపిల్లాడిని కనిపెట్టుకొని ఉన్నట్లే మన ప్రవర్తన మనం కనిపెట్టుకొని ఉన్నట్లయితే మనం ఎంత బుద్ధిహీనంగా ఉన్నామో, ఎంత మూర్ఖత్వం కనపరుస్తున్నామో అది సులువుగా తెలుసుకోగలుగుతారు. ప్రభు అయితే నీ బాధ మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నారు. నీ బాధలన్నిటిని కూడా ఆయన కనిపెట్టి ఉన్నారు. ఆయన కృపని కుమ్మరిస్తూ ఉన్నారు. కానీ ఆయన కృప నీ మీద కుమ్మరిస్తూ ఉన్నప్పుడు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు కనిపెట్టుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలోని ఆయన ఎటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారో, ఎటువంటి రీతిగా ఆయన ఆదరించాలని కోరుకుంటున్నారో నువ్వు సులువుగా తెలుసుకోగలుగుతావు. కనుక ఈ దినాన ఎటువంటి పంట నువ్వు విత్తుకుంటూ ఉన్నావో, ఎటువంటి పంట పండుతూ ఉందో, ఎటువంటి పంట నువ్వు కొయ్యగలవో అనేది నువ్వు ఆయన నుంచి నమ్మకాన్ని బట్టి, నమ్మకం మీద మీద పెట్టుకునేటువంటి ఆశను బట్టి ఉంటుంది. కనుక దేవుని మాట మనం వినాలి. సమస్త కార్యాలని ఆయన చూడాలి. సమయం కనిపెట్టి ఆయన పొందుకునే దాన్ని పొందుకునేలాగా, నీకివ్వబడిన ప్రతిదాన్ని పొందుకునేలాగా నువ్వు సిద్ధపడి ఉండాలి. ఎస్తేరైతే తనను తను కనిపెట్టుకొనుంది. ఆమె చాలా జాగ్రత్త వహించింది, మెలకువ కలిగుంది. తన భుజాల మీద ఎటువంటి భారముందో తెలుసుకొనుంది. దైవ సన్నిధిలో ఆమె గోజాడింది, ఉపవాసం ఉంది. ఆమె కొరకు ఎంతోమంది ఉపవాసం ఉన్నారు. అప్పుడు నడిపింపుని ఆమె చూసింది. కనుక ఆమె యెహోవా కొరకు కనిపెట్టుకొనుంది, ధైర్యం తెచ్చుకుంది, నిబ్బరంగా ఉంచుకుంది, చక్కగా నడుచుకుంది, ఒక ప్రణాళిక ఏర్పాటు చేసింది. దేవుడు దాన్ని ఆమోదించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక నువ్వు మొరపెడుతుంటే నువ్వు అలసిపోతూ ఉన్నావు. నీ గొంతుకి ఎండిపోతూ ఉంది. దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుంటున్నావు, నీ కళ్ళు క్షీణించిపోతూ ఉన్నాయి. కానీ నీ విశ్వాసం చెడిపోకుండా ఉండేలాగా నువ్వు చూసుకోవాలి కదా! నిరీక్షణలో నువ్వు కొనసాగాలి కదా! నువ్వు ఎంతవరకు కొనసాగగలవు అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. నువ్వు కొనసాగించిన దాన్ని బట్టి అంత పెద్ద మొత్తంలో నీకు కృప దొరుకుతుంది. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని తండ్రి ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారి నిరీక్షణ, వారి నిశ్చయత, వారి విశ్వాసమును బట్టి ప్రభువా బహుమానం ఇంకా అత్యధికమగునట్లుగా చేయడానికి నువ్వు శక్తిమంతుడు కనుక నీ గొప్ప కృపను దేవా మీరు కలుగజేసి బలపరిచి స్థిరపరిచే మహిమతో నీ నడిపించమని నీ శాశ్వతమైన కృప కింద భద్రపరిచే ప్రభువా నాయన వారు కోరుకుంటున్న సమస్తమును వారికి దొరుకున్నట్లుగా దానిని బట్టి అత్యధికంగా నీ సన్నిధిలో ఇంకనూ పరుగులెత్తినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె